హలో ఆల్. సమ్మర్లో చాలామంది కిడ్స్తో ఎఫెక్ట్ అయ్యేది డయేరియా, లూజ్ మోషన్స్ ఎక్కువగా అవుతుంటాయి. సో ఇలాంటప్పుడు బేబీస్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, స్పైసీ లేకుండా, ఆయిల్ ఎక్కువ లేకుండా, మసాలా ఎక్కువ లేకుండా ఇలాంటి ఫుడ్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ గుడ్ ఫుడ్ ఏంటంటే ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ వాటర్, లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వాలి. దాంతోపాటు కోకోనట్ వాటర్. సో ఇవేంటంటే మనకు బేబీకి డయేరియాలో వాటర్తో పాటు సాల్ట్ కూడా లాస్ అవుతుంది. సో ఈ ఓఆర్ఎస్ అండ్ కోకోనట్ వాటర్ ఇవ్వడం వల్ల బేబీస్కి సాల్ట్ రీప్లేస్ అవుతుంది, వాటర్ కూడా రీప్లేస్ అవుతుంది. సో దీంతో పాటు బేబీస్కి రైస్ వాటర్ ఇవ్వచ్చు, గంజి ఏదైతే అంటామో ఈ గంజి వాటర్ కూడా ఇస్తే మనకు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. దీంతోపాటు వేరే సూప్స్ ఏదైనా కూడా ఇవ్వచ్చు, ఆర్ మనకి సగ్గుబియ్యం జావా ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వచ్చు. సో మోషన్స్ డయేరియా తొందరగా తగ్గాలంటే సాలిడ్ ఫుడ్ రైస్ ఇవ్వచ్చు. రైస్తో పాటు కర్డ్ ఇవ్వండి. కర్డ్, లస్సీ, బటర్ మిల్క్ ఏదైనా ఇవ్వచ్చు. కర్డ్ హ్యాస్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రోబయోటిక్స్. ఈ ప్రోబయోటిక్స్ వల్ల మనకు డయేరియా అనేది తొందరగా క్యూర్ అవుతుంది. దాల్ ఇవ్వచ్చు అండ్ వెజిటేబుల్స్ కూడా ఇవ్వచ్చు. అవాయిడ్ చేయాల్సిన ఏమిటి అంటే మిల్క్ మేజర్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే డయేరియా ఉన్నప్పుడు మిల్క్ డైజెషన్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ మిల్క్ కంటైనింగ్ సబ్స్టెన్స్ అంటే బిస్కెట్, చాలామందికి తెలియదు బిస్కెట్లో కూడా మిల్క్ ఉంటుంది. సో ఆ బిస్కెట్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా అవాయిడ్ చేయాలి. అండ్ బ్రెడ్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ.